నీ ఆనవాళ్ళేవి? ఎన్ని ఆనవాళ్ళు ఉంటాయి? ప్రతి దాని వెనుక ఒక ఆనవాళ్ళు ఉంటుంది. ప్రసంగి 11:1, ప్రసంగి 11:1. నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది మీకు కనిపించును. ఆహారము నీళ్ళ మీద వేయండి. నీ ఆహారము నీళ్ల మీద వేయండి, కొద్ది దినములైన తరువాత అది మీకు కనిపించును. ఇదే మీ కానవాలు. ఆహారం నీళ్ళ మీద వేయండి అంటే మీకు అన్నం నీళ్ళ మీద వేయలేమనుకుంటున్నారేమో. మీరు తినే ఆహారపు గింజలు, మీరు తినే ఆహారపు కాయలు, పళ్ళు, పప్పు దినుసులు ఏవో ఉంటాయి కదా మీకు, నీళ్ళ మీద వేయండి. ఒక ఆనవాలు వస్తుంది, మొలకొస్తుంది. వచ్చింది, ఇందులో నుండి వచ్చింది. ఇది నిజమే. ఇది ఏంటిది ఆనవాలు?